బీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే బీభత్సం, విచ్చుకుంటే సంతానం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని బీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, నీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకడికి ఆ గొంగళీ పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుందండి. ఇప్పుడు బ్రహ్మమును చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జలరి దాని ఎందుకు పరదేవతని చూస్తాడు. వాడికి ఉందా బీభత్సం అంటే చెప్పడం కష్టం. బొచ్చు గొంగళీని చూసి ముడుచుకునేవాడు ఎవడున్నాడో వాడికి అది బీభత్సరసం. కానీ నిన్నను బీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసములకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి, ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నటువాంగానికి, వాళ్ళ కీర్తనకి నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు వాళ్ళని పొంగిస్తుంది. అది రికార్డెడ్. పైగా ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు. అక్కడ అది జరుగుతుంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం. కదిలి చేశారంటే మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు. 200 మీటర్ల అనంతరం కుడివైపు వెళ్ళండి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీనరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టుంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి కుడివైపు వెళ్ళండి తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటన అవుతుంది. నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు, కమల భవుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు భార్యలతో. కూర్చుని ఉంటే పార్వతీదేవి వచ్చింది. ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తేమిటో తెలుసా అండి? పాపం కూతురికి